వాళ్ళ అందం ఏంటి, వాళ్ళ పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, వాళ్ళ కలర్ ఏంటి, వాళ్ళు ఎటువంటి పర్సనాలిటీతో ఉన్నారు, ఇవేవి వాళ్ళకి కనిపించవద్దు, ఇవేవి ఇతరులకు తెలియకూడదు అనేది దానికోసం పరదా పద్ధతి అనేది. మరి దీని నుంచి సమాజం నుంచి మనల్ నుంచి సమాజాన్ని రక్షింపబడడం కోసం, రక్షణ పొందడం కోసం ఇదొక రక్షణ వ్యవస్థ, పరదా పద్ధతి అనేది ఇస్లాంలో చెప్పడం జరిగింది. పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా, వారి చూపులైనా, ఊహలైనా, బట్టలైనా ఏవైనా సరే ఇతరుల నుంచి మనల్ నుంచి ఇతరులని, ఇతరుల నుంచి సమాజాన్ని, సమాజం నుంచి ఇతరులని కాపాడడం కోసం ఈ యొక్క పరదా వ్యవస్థ అనేది దీని గురించి చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు మనం చెప్పుకునే విషయం వేరేది ఏంటి, ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. స్త్రీలు తమ అందచందాలు ప్రదర్శించకూడదు, తమ యొక్క వక్షస్థలాల పైన కూడా ఓణీలు కప్పుకోమని, తమ యొక్క ముఖాల మీద నుంచి కూడా పరదాని కప్పుకోమని ఇలాంటి అనేక వాక్యాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు చెప్పుకున్న వాక్యం అయితే ఖురాన్లో 33వ అధ్యాయం 33వ వాక్యంలో, మరియు ఖురాన్లో 3వ సూరాలో అనేక వాక్యాలు స్పెషల్గా స్త్రీ గురించి అనేక విషయాలు ఖురాన్లో 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఖురాన్లో 114 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 114 అధ్యాయాలు లేదా సూరాలు అని అంటారు. ఈ 114 అధ్యాయాలని 30 భాగాలుగా విభజించడం జరిగింది. 23 సంవత్సరాలు ప్రవక్త వారిపైన జిబ్రియల్ లేదా గాబ్రియల్ అనే దైవదూత ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వహీ రూపంలో ఈ యొక్క దైవదూత ద్వారా వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన 23 సంవత్సరాల పాటు ప్రవక్త మీద ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం అవతరింపజేయడం జరిగింది. దీంట్లో 114 సూరాలు ఉన్నాయి, 30 భాగాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాక్యం వచ్చేసి 33వ సూరాలో 33వ వాక్యం. కానీ ఖురాన్లో 3వ సూరాలో ప్రత్యేకంగా సూరా అన్నిషాలో స్త్రీల గురించి అనేక రకాల ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. కొన్ని విషయాలు మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కూడా దేవుడు చెప్పిన ఉద్దేశం ప్రకారం మనం ఆలోచించాలి. మన మనసుకు నచ్చినట్టు కాకుండా దేవుడు చెప్పిన ఉద్దేశాన్ని మనం గ్రహించి ఆయన చెప్పినట్లుగా మనం ఆలోచించాలి అని ఖురాన్లో అనేక వాక్యాలు చెప్పబడ్డాయి. మీరు మీ మనసుకు నచ్చినట్లుగా మీరు నిర్ణయాలు తీసుకోకండి, దైవ గ్రంథాన్ని చదివి దాని ప్రకారంగా మీరు నిర్ణయాలు తీసుకోండి అని అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. ఇక అల్లా అన్ని పాపాలను క్షమించే శక్తి అల్లాకి ఉంది. అన్ని పాపాలను క్షమించే శక్తి అల్లాకి ఉంది. 39వ సూరా 53వ వాక్యం. అందుకే వీలైనంత ఎక్కువగా అల్లాని క్షమాపణ వేడుకుంటూనే ఉండాలి. ఇక అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. 39వ సూరా 53వ వాక్యం. చెడును మంచి ద్వారానే తరిమి కొట్టండి, సంప్రదింపుల ద్వారా వ్యవహారాలను నిర్ణయించుకోండి. దీనినే 42వ సూరా 38వ వాక్యం. దీనిని మషూరా అని కూడా చెప్పడం జరిగింది ఇస్లాంలో. మషూరా సంప్రదింపుల ద్వారా వ్యవహారాలను నిర్ణయించుకోండి. అదేవిధంగా